అసలు డ్యూటీ వద్దని మానేయాలనంత చిరాగొస్తుంది. అంత పని చేయకు. ఎంతైనా మనిషి సంతోషపెట్టడానికి లవ్ ఎంత అవసరమో సుఖపెట్టడానికి మనీ కూడా అంతే అవసరం కదా. అయినా ఇంకా 4 days, ఫ్రైడే తర్వాత సాటర్డే సండే, అంటే 2 days 48 hours నీతోనే. నీ ఇష్టం. హాయ్ మదన్, ఎలాగుంది ఇప్పుడు? డాక్టర్, నా సెల్ ఛార్జ్ అయింది. నా బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి డాక్టర్. బతికిపోయావు. దేనికి? సాయంత్రం లోపు వర్కౌట్ అవ్వకపోతే కచక్ మని కట్ చేద్దాం అనుకున్నాను. ఎనీహౌ యూ హ్యావ్ డన్ ఇట్. నీ ఆత్మస్థైర్యమే నిన్ను మళ్ళీ జెంటిల్మన్ అని పిలిచేలా చేసింది. థ్యాంక్స్ డాక్టర్. నీకు మొదటిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారము అనియన్తో పాటు 4 కట్టలు గోంగూర కూడా తినడం మొదలుపెట్టు. గోంగూర ఎందుకు డాక్టర్? గోంగూర అంటే ఐరన్ అయ్యా. అయితే డైరెక్ట్ గా 1/2 కిలో మేకలు ఇనుములు తింటే పోలా? ఆ పని చేయి, చిలుం బట్టి చస్తావు. నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాను. ఇక్కడ ఉంచితే ఇంకేం తింటాడో. బాబు ఎంతమ్మా? సరిపోయింది సార్. ఓకే అమ్మా. 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకునేసరికి నడవాలంటే చాలా కష్టంగా ఉందిరా బాబోయ్. అయ్యి బాబోయ్, ఇది కూడా ఉందేంటి? ఈ అమ్మాయికి దొరికామంటే కొంప కొట్టేదే. వీడేంటి ఇక్కడున్నాడు? ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఆ రోజు హక్ చేసింది నువ్వే కదా? సారీ అండి, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి మీరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అయ్యిందండి. అయితే మాత్రం అమ్మాయి ఒంటరిగా దొరికితే వాటేసుకోవటమేనా? ఎలాగో పెళ్లి చేసుకున్నాం కదా అని. పెళ్ళా? అంటే ఆ రోజు మా ఫస్ట్ మీట్ అండి. మేము ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఇక్కడే 407లో ఉంటున్నాం. పిచ్చింది అమ్మేసింది. ఎనీహౌ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. పెట్టమ్మా. ఎవరైనా మీ ఆయన? అవును, పేరు పెంటయ్య. మీకేమైనా అభ్యంతరం? మనుషుల్లాగే పేర్లు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నాయి సార్. నువ్వు నోరు మూస్తావా? ఏమైంది సార్? నొప్పిగా ఉంది సార్. ఓ పెంటమ్మా, అబ్బాయి ఏదో నొప్పి అంటున్నాడు. అవసరమైతే నాకు కిష్టుడు కాలు కొట్టు, వస్తా. కిష్టుడు కాలు కాదు సార్, మిస్సుడు కాలు. మిస్సుడువరా? పద. ఐఎమ్ సారీ. దేనికి? ఇందాక మా హస్బెండ్ అని పరిచయం చేసినందుకు. అవును, ఎందుకు హస్బెండ్ అని చెప్పావు? ఆ ముసలోడికి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఆట పడుతావని. ఇంతకీ మీ ఫ్లాట్ ఎక్కడా? అదిగో ఆ కార్నర్ ఫ్లాటే మాది. అవునా? యా, మాది ఆ కార్నర్ ఫ్లాటే. ఒకసారి రావచ్చు కదా? ప్లీజ్. ఇట్స్ ఫైన్. బాయ్. బాయ్. చేసినంత చేసి రాక్షసి ఎలా అవుతుందో చూడు. పని పోవట్లేదండి. తప్పైపోయింది బావా. దేనికి? మొగుడిని కాలుతో కొట్టకూడదని మా అమ్మ చెప్పింది. ప్లీజ్ బావా, నన్ను క్షమించు. ఏంటి ఒక్క రోజులోనే ఇన్ని మర్యాదలు వచ్చేసాయి? ఎవరు నేర్పించారు నీకు? మా అమ్మ. అవునా? ఇంకేం నేర్పించింది? అది నువ్వింటికి రాగానే తాగడానికి నీళ్ళివ్వాలంట, ఆకలేస్తుందంటే అన్నం పెట్టాలంట, అన్నం తిన్న తర్వాత ఆకు వక్క ఇవ్వాలంట, నిద్ర వస్తుంది అంటే మంచం వేయాలంట. మంచం వేసాక? మంచం వేసాక మంచం వేసాక పాలివ్వమని చెప్పింది. అయ్యో దేవుడా. తెస్తానుండు. ఓ నీ అబ్బా, వీళ్ళ అమ్మ ఎంతకంటే దీనికి ఏం చెప్పగలదో. నేనే మిగతావన్నీ నేర్పించుకోవాలి. ఇదిగో చిట్టి, ఏం చేస్తున్నావు? నీకోసమే బావా, పచ్చిపాలు. బలం వస్తుందంట, తీసుకో. నాకు కావాల్సింది ఇవి కావు,
ఇంకొకటి ఉంది. ఏంటి? మళ్ళీ గుద్దేసింది. అమ్మా ఓసే, ఇందాకడే కదా చెప్పావు మీ అమ్మ మగుడిని కొట్టకూడదని చెప్పిందని. కాల్తో తన్నకూడదని చెప్పింది కానీ చేత్తో కొట్టకూడదని చెప్పలేదు. డాక్టర్ ఏంటయ్యా రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్ లో పడతావు? అది మళ్ళీ కాలు జారిందండి. మీ ఆవిడ కాలు జారిందని హాస్పిటల్కి రావాల్సిన వయసులో నువ్వు మళ్ళీ కాలు జారిందని హాస్పిటల్కి వచ్చావనుకో, లైఫ్ లో ఎందుకు పనికిరావు. డాక్టర్ ఎస్, మగతనం అనేది జూబ్లీ హిల్స్ లో కొన్న ల్యాండ్ లాంటిది. పేపర్స్ ఉన్నంత మాత్రాన అది మనదైపోదు. ఫెన్సింగ్ వేసి దాన్ని మరీ కాపాడుకోవాలి. అయితే రేపటి నుంచి దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని బోర్డు పెట్టుకుని తిరగమంటారా? అవసరం లేదు. నీ ప్రాపర్టీకి అడ్డుగా ఓ గార్డ్ పెట్టుకో చాలు. లేకపోతే నిన్న గాడ్ కూడా కాపాడలేడు. ఏదో ఒకటి చెయ్యాలి. హాయ్. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీ కాల్ కోసం వెయిటింగ్ ఇక్కడ తెలుసా? సారీరా, కొంచెం పనుండి బయటికి వెళ్ళాను. అదేం కుదరదు. తప్పు చేసావు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సరే బాబు, తప్పైపోయింది. దొరికింది. సాక్ష్యాలన్నీ పరిశీలించిన పిదప ఝాన్సీ అని పిలువబడే ఈ ముద్దాయి తప్పు చేసిందని రుజువైనందున ఐపీసీ సెక్షన్ 143 కింద ఈమె బాడీ మొత్తాన్ని నేను ముద్దులతో తడిపేయాలి. సిచ్యువేషన్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావా? లేదు, కిస్ చేసుకుంటున్నాను. అండ్ యువర్ పనిష్మెంట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఇప్పుడు నీ రిసీవర్ని నీ లిప్స్ దగ్గర పెట్టుకో. ఇప్పుడు ఇంకొంచెం కిందకి నీ మెడ మీద పెట్టుకో. ఈ గెటప్ లో మనం సేఫ్. ఇది పెట్టుకుంటే ఇంకా సేఫ్. ఏంటల్డు గ్లౌజులు ప్యాడ్లు కట్టు కూర్చున్నా? సేఫ్టీ కోసం. అదే 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 క్రికెట్ ఆడటానికి వెళ్తాను కదా, కొంచెం సేఫ్ గా ఉంటదని. వేస్ట్ అల్డు, నువ్వు క్రికెట్ ఆడలేవు. ఏ నీ దగ్గర బ్యాట్ లేదుగా? ఎవరన్నారు నా దగ్గర లేదని? ఉంటే ఏదయ్యా? ఉంటే చేతిలో పట్టుకుని తిరుగుతారా ఏంటి? 6లు 4లు ఎలా కొడతావయ్యా? 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళానని అండర్ ఎస్టిమేట్ చేస్తారా? చూపిస్తా నేనేంటో, నా పవర్ ఏంటో చూపిస్తా. ఏమైంది అల్లుడికి? బ్యాట్ ఇదయ్యా అంటే పవర్ చూపిస్తానంటాడేంటి? ఉల్లి ఫైల్స్ ఎవడో చేస్తాదవా, డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాడు. పద మాట్లాడుకుంటా కిందకి వెళ్దాం. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఏం చెప్పకూడదా? ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఒక అసైన్మెంట్ లో ఫెయిల్ అయితే అసలు దేనికి పనికిరా ఉంటారేంటి? ఏ అసైన్మెంట్? ఏదో సమ్ సెక్స్. ఏమన్నా? సమ్ ఎక్స్ అంటున్నాను. ఓకే. నీ కోపం చూస్తుంటే నువ్వు చాలా హర్ట్ అయినట్టున్నావు. ఒక పని చేయి, నీ పంతనం ఏంటో నాకు ఒకసారి డెమో ఇస్తావా? దానికి అంత షాక్ అయ్యావేంటి? చెప్తా పద. నీ డెమోకి నేను సాటిస్ఫై అయితే కనుక నీ కెపాసిటీ ఏంటో అందరికి నేను చెప్తాను. అప్పుడు నువ్వు వెళ్ళటం కాదు, అందరూ నీ దగ్గరికి వస్తారు. వద్దులేండి, బాగోదు. ఓకే, నీ ఇష్టం. ఆఫీస్ ఫైల్స్ అన్నావు, ఈ ఉల్లిపాయలేంటి? నువ్వు దానికోసం అనుకుంటున్నావా? దానికోసం అస్సలు కాదు. ఇవి మా పొలంలో పండిన ఉల్లిపాయలు. మా కొలిగోడు కావాలంటేను. అదిగో మీ క్యాబ్ వచ్చేసింది. ఓకే బాయ్. బాబోయ్, బతికిపోయిన దేవుడా.